వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలాగొన్నారు అందరూ? నేనైతే బాగున్నా. మీరు ఎలా ఉన్నారో నాకు కామెంట్ సెక్షన్లో నాకు మంచి చేయండి. ఈరోజు నేను లైనింగ్ బ్లౌజ్ ఎలా కొట్టాలో మీకు చూపిస్తున్నాను. బ్లౌజ్ డిజైన్ పైన పెట్టి కొట్టాలి. మనం ఎప్పుడు రివర్స్గా కొడతాము, కానీ నేను పైకే కొడుతున్నాను. సో మీరు ఎలా కొట్టాలో మీరు ట్రై చేయండి. ట్రై చేసి మీరు నాకు కామెంట్ సెక్షన్లో నాకు కామెంట్స్ చేయండి. కొత్తగా వాచ్ చేస్తున్నారైతే సబ్స్క్రైబ్ మై ఛానల్, లైక్ ఇట్, షేర్. నేను ఫ్రంట్ పార్ట్ ఎలా కుట్టాలో చూపిస్తున్నాను.
ఇలాగ ఫ్రంట్ పార్ట్ అనేది అయిపోయిందండి. చూడండి, షేప్ బెల్ట్ కూడా నేను కుట్టాను. 2 సమానంగా వచ్చేలా చూసుకోవాలి, పైన కింద కలిపి. సో నాకు 2 సమానంగా వచ్చినాయి. ఇప్పుడు నేను ఉక్సులు పట్టి కాజా బెల్ట్ నేను కుట్టాలి. సో ఉక్సులు పెట్టి అది కుడుతున్నానండి. దీన్ని మనం ఏంటంటే ఫోల్డ్ చేసుకోవడం వల్ల ఒక 3 ఫోల్డింగ్ చేయడం వల్ల కొంచెం గట్టిగా ఉంటుంది. ఉక్సులు అవి పైకి రాకుండా చూసుకోవాలి. సో కొన్ని బ్లౌజులు ఏంటంటే అవి సరిగా ఉక్సులు పట్టి కాజాలు పట్టి సరిగా ఇవ్వడం వల్ల అవి ఏంటంటే మధ్యలో మనకి గ్యాప్ వస్తుంది. సో గ్యాప్ లేకుండా మనం నీట్గా అనేది కుట్టాలి. సో దీన్ని మనం 3 సైడ్స్ కుట్టుకోవాలి. పైన నెక్ దగ్గర కాకుండా ఇలా పైనుంచి కిందకి వచ్చి మనకి 3 సైడ్స్ కుట్టుకోవాలి. పైన మాత్రం వదిలేయాలి. అంటే మనం హ్యాండ్స్ జాయినింగ్ చేసుకోవాలండి. షోల్డర్ మనకి ఎక్కడైతే వచ్చిందో అక్కడ నుంచి మనం ఫస్ట్ ఒక వైపు చేసుకున్న తర్వాత ఆ తర్వాత ఇంకో వైపు చేసుకోవాలండి. మనం ఏంటంటే ఎడ్జ్ నుంచి చేస్తాం, స్టార్టింగ్ నుంచి చేస్తాం. అలా చేయడం వల్ల బ్లౌజ్ ఒక్కొక్కసారి ఉగ్గులు వస్తాయి. కనుక మన షోల్డర్ ఎక్కడైతే వస్తుందో ఫస్ట్ అక్కడి నుంచి మనం పెట్టుకోవాలి. సైడ్స్ కూడా నేను జాయిన్ చేసానండి. చేసిన తర్వాత బ్లౌజ్ అయిపోయింది. చూడండి, బ్యాక్ ఇక్కడ హెమ్మింగ్ చేసుకోవాలి. నెక్ దగ్గర కూడా హెమ్మింగ్ చేసుకోవాలి. సో ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటే, నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ మై ఛానల్, లైక్, షేర్. థ్యాంక్స్ ఫర్